తెలంగాణలో రేవంత్ అన్న పరిపాలన ఉందో అట్లనే ఉంది. కేసీఆర్ పీరియడ్ ఎట్లుందో అట్లాగే ఉంది. అంటే ఈసారి పథకాలు ఇస్తా అని ఇయ్యలేడు అంటారు మరి కేసీఆర్ ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి. అక్కడ ఖజానా లేనప్పుడు ఎక్కడి నుంచి ఇస్తాడు? ఇవ్వలేడు కదా. హామీలు ఇచ్చి గెలిచాడు అంతే. హామీలు ఇచ్చి గెలిచాడు. మరి హామీలు నెరవేరుస్తాడు అంటారా మరి రేవంత్ అన్న? మేము ఇంకో టర్మ్ వస్తే కనుక చెప్పలేదు. మళ్ళీ ఎలక్షన్ ముందు చెప్తారు ఇంకా ఏమున్నా కానీ. అంటే ఇప్పుడు వర్షాల కాలం స్టార్ట్ అయిపోయింది. మరి జీహెచ్ఎంసీ పరిస్థితి అలానే ఉందే, మన మార్పు వచ్చే అవకాశం ఉందంటారా? అందరూ కరెక్ట్ గా చేయలేరు కదా. వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. వర్షాకాలం కాబట్టి డ్రైనేజీలు అలాంటివన్నీ క్లీన్ చేస్తుంటారు. అంటే ప్రతి సంవత్సరం చూస్తుందే హైదరాబాద్ అంతా నీటి మార్గం అయిపోతుంది మొత్తం. కొత్తగా ఏం లేదు. ఈసారి కూడా కొత్తగా ఏం లేదంటారు. ఓకే, అదే విధంగా చూసుకున్నట్టయితే అందాల పోటీ కూడా పెట్టారు కదా. అసలు హైదరాబాద్ అదే తెలంగాణలో అందాల పోటీలు అనేది అవసరం అంటారా? ఇంగ్లాండ్ అమ్మాయి ఏదో విమర్శించింది కదా, సరిపోయింది దానికి. అవసరం లేదంటారు. అవసరం లేదు. హైదరాబాద్కి ఎందుకంటే అందాల పోటీ. మరి అందాల పోటీల కన్నా ఏం పెడితే మంచిగా ఉండేది? డెవలప్మెంట్ అంటారా? ఇలాంటి ఖర్చు పెట్టే పంటే సామాన్య ప్రజలకు పనికొచ్చే ఏదైనా చేయాలి. ఇప్పుడు హామీలు ఇచ్చాడు, అవి నెరవేర్చలేదు కదా. పెన్షన్ 4,000 అన్నారు, కాలేదు కదా. గ్యాస్ అందరికి ఇవ్వట్లేదు కదా. ఏదన్నా హామీ ఇచ్చినప్పుడు దాన్ని 10 హామీలు ఇచ్చాడంటే కనీసం 5 అన్నా నెరవేర్చాలి. అదేం నెరవేర్చలేదు కదా. రేవంత్ రెడ్డికి కేసీఆర్ కి తేడా అంటే ఏం చెప్తారు మీరు? కేసీఆర్ అప్పులు చేసాడు అభివృద్ధి. ఈయన అప్పుల్ని ఎట్లా కట్టుకోవాలో తెలియక ఇబ్బంది పడుతుంది. ఇద్దరిలో ఎవరి పరిపాలన బెస్ట్ అనిపిస్తుంది మీకు? అది ఎవరు వచ్చినా మామూలుగానే ఉంటుంది. థ్యాంక్ యూ.